ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, టీడీపీ విధ్వంస పాలన మొదలైందని వైఎస్ఆర్సీపీ మండిపడుతుంది. తాజాగా తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు. శనివారం వేకోజాము నుంచే పోలీసుల పహారాలో ఈ ప్రభుత్వ దమనకాండ కొనసాగుతోంది. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. ఇది చంద్రబాబు నివాసం నుంచి టీడీపీ పార్టీ ఆఫీస్ కి వెళ్లే దారిలో ఉంది. అయితే ఈ ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్లారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి స్లాబ్ కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు అధికారులు. 2 గంటల్లో మొత్తం కూల్చివేత జరిగింది. అదే సమయంలో ఆ ప్రాంతానికి నేతలు, కార్యకర్తలు ఎవరిని కూడా వెళ్లనివ్వకుండా గేట్లు వేసి భారీగా పోలీసులు మోహరించారు. ఇదిలా ఉంటే నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయాలన్న సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలో చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని కోర్టు సిఆర్డీఏకు సూచించింది కూడా. ఇదే విషయాన్ని సిఆర్ఏ కమిషనర్ దృష్టికి వైఎస్ఆర్సీపీ న్యాయవాది తీసుకుని వెళ్లారు. అయినా కూడా మున్సిపల్ అధికారుల సాయంతో సిఆర్డీఏ ఈ కూల్చివేతలు జరిపింది. మరోవైపు సిఆర్డీఏ మున్సిపల్ అధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని వైఎస్ఆర్సీపీ మండిపడుతుంది. టీడీపీ ప్రభుత్వ పెద్దలు రోజు ఈ ఆఫీస్ ముందు నుంచే వెళ్లాల్సి వస్తుందనే ఈ కూల్చివేతలకు పాల్పడ్డారని, ఏపీని మరో బీహార్ గా మారుస్తున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, పైగా ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, ఖచ్చితంగా హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్తామని వైఎస్ఆర్సీపీ చెబుతోంది.